హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము డీల్ చేయబోయేది ఏంటంటే 10th క్లాస్ పాలిటీలో చాప్టర్ 2 అనమాట. అది ఫెడరలిజం. సో ఈ ఫెడరలిజం అంటే ఏంటి అంటే తెలుగులో దీని డెఫినేషన్ యాక్చువల్లీ చెప్పాలంటే సమాఖ్య వ్యవస్థ అనమాట. జనరల్గా అసలు సమాఖ్య వ్యవస్థ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాల సమాఖ్య వ్యవస్థలు ఉన్నాయి, మనం ఏది అడాప్ట్ చేసుకున్నాము ఏంటి అనేది దాని గురించి డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. సో దీనికి వెళ్ళబోయే ముందు మా ఛానల్లో ఒక ప్లస్ కోర్స్ ఒకటి లాంచ్ చేసామన్నమాట. సో ఈ ప్లస్ కోర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 11th క్లాస్కి సంబంధించిన పాలిటీ, 11th క్లాస్కి సంబంధించిన ఎకానమీ, తర్వాత 12th క్లాస్ ఎకానమీ అండ్ 11th క్లాస్ జాగ్రఫీ, ఈ పర్టికులర్ కోర్సెస్, ఈ పర్టికులర్ టెక్స్ట్ బుక్స్ చాలా ఎక్స్టెన్సివ్గా, క్లియర్గా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. మేము అది లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది అడుగుతూ ఉన్నారు కొంచెం డీటెయిల్డ్గా, బాగా క్లారిటీగా చెప్పడం అని. సో ప్లస్ కోర్స్ లాంచ్ చేశాము. ఆ ప్లస్ కోర్స్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలంటే ఈ నంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ నంబర్కి మీరు వాట్సాప్ అన్న చేయొచ్చు, కాల్ అన్న చేయండి. సో మీకు దాని గురించి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము చాప్టర్ డీటెయిల్స్లోకి వెళ్దాం అనమాట. సో ఫెడరలిజం అంటే ఏంటి? మనం ఇంతకుముందు చదివిన చాప్టర్లో ప్రకారం చూసుకుని ఉంటే ఫెడరలిజం ఈజ్ అ కైండ్ ఆఫ్ పవర్ షేరింగ్ మెకానిజం. పదవులు, అధికారాలు పంచుకునే ఒక ప్రక్రియలో అనేక విధాలుగా పంచుకున్నారు. చూశారు మనము 4 విధాలుగా ఆ పవర్ షేరింగ్ జరిగింది ప్రీవియస్ చాప్టర్లో. సో ఆ పవర్ షేరింగ్లో ఒక విధానం ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్ అనమాట. ఆ ఫెడరలిజంని ఇండియాలో ఎట్లా అడాప్ట్ చేసుకున్నారు, జనరల్గా ఫెడరలిజం అంటే ఏంటి, ఇవన్నీ మనము ఈ చాప్టర్లో చూస్తామన్నమాట. ఫెడరలిజము ఒక డెమోక్రటిక్ స్ట్రక్చర్ని ఎలాగా బలపరిచింది, తర్వాత ఫెడరలిజం వల్ల పరిపాలన ఎలా సులువుగా జరుగుతుంది ఏంటి అనేది ఈ చాప్టర్లో మనము చూస్తూ ఉంటాము. సో మీరు ఈ చాప్టర్ చూసే ముందు ఫస్ట్ చాప్టర్ ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్లో బెల్జియం, శ్రీలంక ఈ రెండు ఎటువంటి రాజకీయ వ్యవస్థని ఫాలో అయినాయి, ఎటువంటి పవర్ షేరింగ్ మెకానిజంని ఫాలో అయినాయి, అథారిటేరియనిజం అకామిడేషన్ ఇన్ బెల్జియం అండ్ మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక ఎటువంటి పరిణామాలకు దారి తీసింది, ఇవన్నీ లాస్ట్ చాప్టర్లో చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ చెప్పట్లేదు. కానీ ఒక విషయం ఇక్కడ మీకు యాడ్ చేయాల్సింది ఏంటంటే, మనకి సెంట్రల్ లెవెల్లో యూనియన్ గవర్నమెంట్ ఉందన్నమాట, స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. సో ఇవి రెండు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ నార్మల్గానే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినప్పుడు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఏమైంది అని అంటే మనకి 1993 తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా వచ్చింది. లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంటి? పంచాయతీరాజ్ సిస్టమ్ అండ్ మున్సిపాలిటీస్, నగరపాలికాస్ అని కూడా అంటాం మున్సిపాలిటీస్ని మనం. సో ఆ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ని దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫెడరలిజం అంటాము. దాని గురించి మరిన్ని డీటెయిల్స్ మనము ఈ చాప్టర్ చదివే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ థింగ్, ఎవరన్నా వాట్ ఈస్ ఫెడరలిజం అన్న, సమాఖ్య వ్యవస్థ అనేది ఎప్పుడన్నా అడిగితే మీకు జనరల్గా దాని గురించి తెలుసు కానీ మనము వ్యక్తపరచలేమన్నమాట. సో ఇప్పుడు మీరు ఎట్లాగా క్లియర్గా ఆన్సర్ రైటింగ్లో కూడా మీకు ఈ డెఫినేషన్స్ హెల్ప్ చేస్తే చూద్దాం. ఫెడరలిజం ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ఒక ప్రభుత్వ వ్యవస్థ. ఎటువంటి వ్యవస్థ? పవర్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ అథారిటీ అండ్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే సెంట్రల్ అథారిటీ ఉంది, అంటే మనకి సెంట్రల్ లెవెల్లో ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, వాటికి కొన్ని పదవులు, అధికారాలు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్లో స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్స్కి కొన్ని పదవులు, అధికారాలు ఉన్నాయి. ఈ విధంగా పదవులు, అధికారాలు పంచుకోవడము, డివైడ్ చేసుకోవడము, ఈ విధంగా పవర్ షేరింగ్ చేసుకోవడము ఫెడరలిజం అనేది అని అంటాం అన్నమాట మనము. సో ఫెడరలిజంలో జనరల్గా 2 లెవెల్స్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను మీకు. ఎక్కడ? సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అనమాట. ఇప్పుడు మీకు యాక్చువల్లీ ఇంకా క్లియర్గా మీకు ప్లస్ కోర్స్ తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ అట్ వర్క్లో ఈ స్టేట్ సబ్జెక్ట్ ఏంటి, సెంట్రల్ సబ్జెక్ట్ ఏంటి, యూనియన్ లిస్ట్ ఏంటి, స్టేట్ లిస్ట్ ఏంటి, వీటి గురించి మరీ చాలా ఎక్స్టెన్సివ్గా డీల్ చేశాను. ఇక్కడ మీకు ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినంత వరకు చెప్తాను నేను ఇప్పుడు. సో రెండుగా డివైడ్ అంటే 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుందని చూసాం కదా. అందులో ఏంటంటే సెంట్రల్ లెవెల్లో ఉండేది ఏంటంటే, సెంట్రల్ లెవెల్లో తర్వాత నేషనల్ ఇంట్రెస్ట్, అంటే మన నేషనల్ ఇంటిగ్రిటీని, సమగ్రతను కాపాడే విధంగా ఉండే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాంటివి డిఫెన్స్, తర్వాత కరెన్సీ, ఇట్లాంటివి అనమాట. తర్వాత కొన్ని విషయాలు ఏంటంటే
కొన్ని పర్టికులర్ పవర్స్ అండ్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు. ఎందుకంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ప్రతి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేయడం కష్టం కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి కొన్ని అధికారాలు, పదవులు ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ప్రావిన్సెస్ అంటే స్టేట్ లెవెల్లో ఒక గవర్నమెంట్ ఉంది మనకి. ఆ గవర్నమెంట్ దానికి సపరేట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చాప్టర్లో కూడా చెప్పాను. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కింద స్టేట్ గవర్నమెంట్ కాదు, సబార్డినేట్ కాదనమాట. ఆ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్టేట్ గవర్నమెంట్స్కి వాటి అథారిటీ ఉంది. కానీ మనదేంటి, ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియన్ పొలిటికల్ స్ట్రక్చర్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ యూనిటరీ బయాస్ అనమాట. సో దాని గురించి మనము మీకు యాక్చువల్లీ చెప్పాలంటే ప్లస్ కోర్స్లో చాలా డీటెయిల్గా చెప్పాలి. సో ఈ లెవెల్స్ ఆఫ్ పవర్ ఇక చూడండి. దీస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎంజాయ్ దేర్ పవర్ ఇండిపెండెంట్ టు అదర్. అంటే ఒకళ్ళకి ఇంకొకరికి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ప్రతి ఒక్కరికి స్వతంత్రంగా వాటి అధికారాలు, పవర్స్ అండ్ అధికారాలు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ తెలిసిందనమాట. సో ఈ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్లో ఫెడరల్ పొలిటికల్ సిస్టమ్ అంటే సమాఖ్య వ్యవస్థ పాటిస్తున్న దేశాలు, ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ ఎన్ని కంట్రీస్ సమాఖ్య వ్యవస్థని పాటిస్తున్నాయి. కానీ ఒక దేశం పాటిస్తున్న సమాఖ్య వ్యవస్థ ఇంకో దేశం పాటిస్తున్న సమాఖ్య వ్యవస్థకి సిమిలారిటీ ఉండాల్సిన అవసరం లేదు. ఇండియా ఒక టైప్ ఆఫ్ ఫెడరలిజం పాటిస్తుంది, ఆస్ట్రేలియా ఇంకో టైప్ ఆఫ్ ఫెడరలిజం పాటిస్తుంది, యుఎస్ మరీ ఇంకొక రకమైన ఫెడరలిజం పాటిస్తుంది. దాని గురించి కూడా మనం కొంచెం చదువుతాం ఈ చాప్టర్లో. సో ఈ చాప్టర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు మళ్ళొకసారి నేను చెప్పేది ఏంటంటే, ఈ చాప్టర్కి చదివే ముందు ఫస్ట్ చాప్టర్ ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే అందులో టైప్స్ ఆఫ్ పవర్ షేరింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఇందులో వన్ ఆఫ్ ది పవర్ షేరింగ్ మెకానిజము ఫెడరల్ సిస్టమ్ అనమాట. దాని గురించి డీల్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఎట్లా అర్థం చేసుకుందామంటే కౌంటర్లో అర్థం చేసుకుందాం. కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఎట్లా అంటే, యూనిటరీ సిస్టమ్ ఉంది. యూనిటరీ సిస్టమ్ అంటే ఈ యూనిటరీ సిస్టంలో ఒకటే సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ ఉంటుంది. దాని కింద పరిపాలించే ఏ వ్యవస్థ అయినా కానీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ కింద సబార్డినేట్గా ఉంటుందన్నమాట. అంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ ఉంటారు. కానీ ఫెడరల్ సిస్టంలో అట్లా కాదనమాట. ఫెడరల్ సిస్టంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటికి వాటి అధికారాలు, వాటి పవర్స్ ఇండిపెండెంట్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ ఇవ్వలేదు. మన కాన్స్టిట్యూషన్లో ఇండియన్ విషయంకి వస్తే కాన్స్టిట్యూషన్లోనే స్టేట్ గవర్నమెంట్కి సపరేట్ స్టేటస్ ఇచ్చారనమాట. సో ఆ విధంగా కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్ ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్కి ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ గవర్నమెంట్స్ సపరేట్గా పనిచేస్తాయి. ఇలాంటి సమయాల్లో ఉన్నాయి కాబట్టి మనకి చాలాసార్లు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో కొన్ని విభేదాలు, అధికారాలు, పవర్స్ పంచుకునే విధంలో కొన్ని డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫెడరలిజం యొక్క కీ ఫీచర్స్ మనం చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. నోట్స్ చేసుకోండి. ఈ చాప్టర్ అంతా మీరు నోట్స్ చేసుకోవచ్చు. మీకు ఏవి ఇంపార్టెంట్ అనిపించి ఎట్లా అనుకూలంగా ఉంటే మీ నచ్చినట్టు నోట్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దెర్ ఆర్ 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. సో నేను ఇప్పుడు మీకు ఏది చెప్పినా ఇండియన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా ఉంటాను, తర్వాత కూడా ఉపయోగపడుతుంది కాబట్టి బాగా. సో దెర్ ఆర్ 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఫెడరలిజం యొక్క ఫస్ట్ ఫీచర్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఉంది, యూనియన్ గవర్నమెంట్. సెంట్రల్ లెవెల్లో యూనియన్ గవర్నమెంట్ ఉంది. తర్వాత స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి లోకల్ లెవెల్లో పంచాయత్ రాజ్ అండ్ మున్సిపాలిటీస్ ఉన్నాయి. అఫ్కోర్స్ పంచాయత్ రాజ్, నెక్స్ట్ మున్సిపాలిటీస్, తర్వాత కాన్స్టిట్యూషన్ స్టేటస్ వచ్చింది. దాని గురించి ఎంటైర్ చాప్టర్ ప్లస్ కోర్స్లో ఉన్న 11th క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే govern the same citizens but each tier has its own jurisdiction in specific matters of legislation, taxation and administration. అంటే ఇప్పుడు మన భారతదేశంలో భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. మనం ఇప్పుడు ఉండే స్టేటు మనల్ని పరిపాలిస్తుంది. అంటే మనల్ని పరిపాలించేది 2 గవర్నమెంట్స్. అంటే సేమ్ సిటిజన్స్ని 2 గవర్నమెంట్స్ పరిపాలిస్తున్నాయి. కానీ వాటికి కొన్ని లెజిస్లేషన్స్ అంటే చట్టాలు తయారు చేసే పరిధి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి వేరువేరుగా ఉంటుంది. తర్వాత ట్యాక్సేషన్, పన్ను విధించే పరిధి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి వేరువేరుగా ఉంటుంది. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అంటే చట్టాలు అమలుపరిచి పరిపాలన చేసే విషయాలలో
సెంట్రల్ గవర్నమెంట్ పరిధి వేరుగా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ పరిధి వేరు ఉంటుంది అనమాట. సో అది పాయింట్ నెంబర్ 2. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పరిధి ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ పరిధి ఏంటి అనేది మనకి రాజ్యాంగంలో ప్రొవైడ్ చేశారనమాట. కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్, రాజ్యాంగంలో గ్యారంటీ ఇచ్చారు ఎవరి పరిధి ఏంటి అనేది. అది థర్డ్ పాయింట్. ఫండమెంటల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే కొన్ని ప్రాథమికమైన బేసిక్ ఫండమెంటల్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఫండమెంటల్ ప్రొవిజన్స్కి సంబంధించి ఫెడరల్ స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలి అని అంటే ఏ ఒక లెవెల్లో ఉన్న గవర్నమెంట్ దాన్ని సడన్గా చేంజెస్ తీసుకురాలేదు. ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే ఒక స్టేట్ సబ్జెక్ట్ ఉందని, స్టేట్ సబ్జెక్టు ఫెడరల్ సిస్టమ్కి సంబంధించింది ఒక విషయం ఉందనుకోండి. సపోజ్ ట్యాక్సేషన్ విషయము, జిఎస్టీ ట్యాక్సేషన్ విషయము, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ విషయము, వేరు వేరే చట్టాలు ఉన్నాయి అనుకోండి. ఈ పర్టికులర్ విషయాల్లో ఫెడరల్ స్ట్రక్చర్ని ఆల్టరేషన్స్, చేంజెస్ తీసుకొచ్చే విధంగా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, ఏదైనా చట్ట సవరణ, రాజ్యాంగ సవరణలు చేయాలనుకోండి. అలాంటివి చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. యూనిలేటరల్గా అంటే ఏకపక్షంగా సెంట్రల్ గవర్నమెంట్ చేసేయలేదు. ఆఖరికి మనకి సపోజ్ స్టేట్స్ డివిజన్ చేసిన, బైఫర్కేషన్ చేసినప్పుడు కానీ, లేదా స్టేట్ బౌండరీస్ మార్చినప్పుడు కానీ, స్టేట్ పేర్లు మార్చినప్పుడు కానీ ఆ పర్టికులర్ స్టేట్స్ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి, కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఫెడరల్ స్ట్రక్చర్లో చేంజెస్ తీసుకొస్తున్నాము. సో ఆ విధమైన ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకొని ఈ ఫెడరల్ స్ట్రక్చర్ని, ఫండమెంటల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని మార్చలేరు అన్నమాట. అది ఒకటి. సో మనం ఏం చెప్పాము, సెంట్రల్ లెవెల్లో ఉన్న యూనియన్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి వాటి పదవులు, అధికారాలు, పవర్స్ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఇచ్చారు. కానీ ఈ కాన్స్టిట్యూషన్లో అలా ఇచ్చినప్పుడు ఈ కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఇచ్చారు అనేది అన్వయించుకుంటాం, ఎట్లా ఇంటర్ప్రెట్ చేసుకోవడం ఉందో అది కోర్ట్స్ ఇంటర్ప్రెట్ చేసుకుంటాయి అన్నమాట. సో కోర్ట్స్కి ఆ పవర్ ఉంది. ఏ పవర్ ఉంది, అంటే ఏ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ పరిధిలోకి ఏ పవర్స్ వస్తాయి అనేది కోర్ట్స్ డిసైడ్ చేస్తాయి అన్నమాట. సుప్రీంకోర్టు, మనం దాన్ని సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాము. దాని గురించి కూడా ప్లస్ కోర్స్లో ఉన్న కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా డిస్కస్ చేశాము. సో ఆ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్కి కాన్స్టిట్యూషన్లో వాటి పదవులు, అధికారాలు, పవర్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏ పవర్ ఎవరికి ఇప్పుడు ఆబ్వియస్లీ డిస్ప్యూట్స్ వచ్చే ఆస్కారం ఉంది, వివాదాలు వచ్చే ఆస్కారం ఉంది. సో ఈ వివాదాలని చక్కబుర్చి సెటిల్ చేసే అధికారం కోర్ట్స్కి ఉందన్నమాట, మరి ముఖ్యంగా సుప్రీంకోర్టుకు ఉంది. ఆ తర్వాత సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ఈచ్ లెవెల్ క్లియర్లీ స్పెసిఫైడ్ టు ఎన్ష్యూర్ ఫినాన్షియల్ ఆటోనమీ, అంటే ఆర్థికపరమైన స్వయం ప్రతిపత్తి కలిగించడం కోసము ఎవరికి సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ అంటే ఆదాయాన్ని గల ఆధారాలు, ఆదాయం ఎలా, ఏ పర్టికులర్ లెవెల్లో ఎవరికి ఆదాయం ఎలా వస్తుంది అనేది, ఏ ట్యాక్సేషన్ ఎవరు విధించవచ్చు అనేది క్లియర్గా స్పెసిఫై చేశారనమాట కాన్స్టిట్యూషన్లో. ఎందుకు? ఫినాన్షియల్ ఆటానమీ, ఆర్థికపరమైన స్వయం ప్రతిపత్తి కోసం. నెక్స్ట్ ఏంటంటే ఫెడరల్ సిస్టమ్ ఒక క్యారెక్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఫెడరల్ సిస్టమ్ కాపాడబడాలనంటే రెండు విషయాల్ని కాపాడుకోవాలి, రెండు విషయాల్ని మనసులో పెట్టుకొని వ్యవహరించాలి. అవి ఏంటి అనంటే టు సేఫ్ గార్డ్ అండ్ ప్రమోట్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ, అంటే మన దేశం యొక్క ఏకత్వాన్ని, సమగ్రతను కాపాడాలి, దాన్ని పెంపొందించాలి. అది 1. నెంబర్ 2 ఏంటంటే అదే టైంలో అకామిడేట్ రీజనల్ డైవర్సిటీస్, అంటే ప్రాంతీయ భిన్నత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకుపోవాలి, వాటిని గుర్తించి కలుపుకుపోవాలి అనేది ఇందులో రెండో ఆస్పెక్ట్ అనమాట. సో ఈ రెండు విషయాలన్నీ చాలా క్రూషియల్ విషయాలు. మనము ఫెడరలిజంని వ్యవహారంలో పాటించేటప్పుడు ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రూల్స్ ఆఫ్ పవర్ షేరింగ్. ప్రతి ఒక్క లెవెల్లో, ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో అయినా కానీ స్టేట్ లెవెల్లో ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎవరు పరిపాలిస్తున్నా, ఈ పవర్ షేరింగ్, అధికారాలు, పదవులు, పవర్స్ అన్నీ ఏ విధమైతే పవర్ షేరింగ్ కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేశారో ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ తర్వాత పరస్పరంగా నమ్మకం కలిగి ఉండాలి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు నమ్మకంగా ఉండాలి. దానికి ఏ విధమైన రూల్స్ ఫాలో అవ్వాలని నిశ్చయించారో ఆ రూల్స్ పట్ల గౌరవంగా, నమ్మకంతో ఆ రూల్స్కి కట్టుబడి ఉండాలనేది తర్వాత ఆ పాయింట్ అనమాట.
సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వ్యారీస్ ఫ్రమ్ వన్ ఫెడరేషన్ టు అనదర్. నేను ఆల్రెడీ చెప్పాను. మనకేంటంటే సరే ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ పవర్ షేరింగ్ ప్రకారం వ్యవహరించేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు బ్యాలెన్స్డ్గా సమతుల్యత మెయింటైన్ చేయాలి అన్నమాట. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన ఇండియాలో ఒక రకమైన ఫెడరలిజం ఉంది, ఒక రకమైన పవర్ షేరింగ్ మెకానిజం ఉంది ఫెడరలిజంలో. సో ఒక్కొక్క గవర్నమెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్లో ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫెడరల్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ విధంగా ఫెడరలిజంలో కూడా రకాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఫెడరేషన్స్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఇండిపెండెంట్ స్టేట్స్ కమింగ్ టుగెదర్ ఆన్ దేర్ ఓన్ టు ఫార్మ్ అ బిగ్గర్ యూనిట్. అంటే స్వతంత్ర రాజ్యాలు కొన్ని ఉన్నాయన్నమాట, పక్కన ఉన్నాయి స్వతంత్ర రాజ్యాలు. సో వీళ్ళందరూ కలిసి మనందరం కలిసి ఒక కంట్రీగా ఫామ్ అవుతాము, ఒక ఫెడరేషన్గా ఫామ్ అవుతాము అని వచ్చి ఒక పెద్ద యూనిట్, ఒక పెద్ద కంట్రీ లాగా లేదా ఒక పెద్ద ఫెడరల్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతారనమాట. ఎందుకు అలాగా ఫామ్ అవుతారు అని అంటే, అలా ఫామ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళ సార్వభౌమాధికారాలని అందరూ కలిసికట్టుగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళ సొంత ఐడెంటిటీలు వాళ్ళ గుర్తింపు పెట్టుకొని కూడా కలిసికట్టుగా ఉంటే ఇంకెక్కువ సెక్యూర్గా ఉండొచ్చు అనేది ఒక భావన అనమాట. దాన్నే కమింగ్ టుగెదర్ ఆఫ్ ఫెడరలిజం అంటే, కలిసొచ్చి ఒక సమాఖ్య వ్యవస్థని పాటియడం అనమాట. గుర్తుపెట్టుకోండి, కమింగ్ టుగెదర్ ఫెడరలిజం అంటే కలిసి వచ్చి ఒక ఫెడరలిజంని పాటియడము. దానికి ఎగ్జాంపుల్స్ యూఎస్ఏ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా. మీకు చెప్పే కదా యూఎస్ఏ ఫెడరలిజంకి మన కంట్రీ ఫెడరలిజంకి డిఫరెన్స్ ఉంటుందని, అదనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ఈక్వల్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంత పవర్ఫుల్ అక్కడ యూఎస్లో మరి ముఖ్యంగా యూనియన్ గవర్నమెంట్ కూడా అంతే పవర్ఫుల్ అనమాట. స్టేట్ సిటిజన్షిప్ ఉంటుంది, తర్వాత మొత్తం యూఎస్ఏకి కలిసి సిటిజన్షిప్ ఉంటుంది. స్టేట్ లాస్ ఉంటాయి, వాళ్ళకి ఫెడరల్ లా అంటారు అనమాట. అన్ని స్టేట్స్కి కలిపి ఫెడరల్ లాస్ ఉంటాయి. సో మీకు FBI అని ఉంటుంది అనమాట, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే కంట్రీ మొత్తానికి, అమెరికా కంట్రీ మొత్తానికి అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అనమాట. తర్వాత ఇంటర్నల్గా ప్రతి స్టేట్లో వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంటు అలా ఉంటాయి అన్నమాట, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. సో ఆ విధంగా అది ఫస్ట్ టైప్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే, సెకండ్ రూట్ ఏంటంటే, వేర్ అ లార్జ్ కంట్రీ డిసైడ్స్ టు డివైడ్ ఇట్స్ పవర్స్ బిట్వీన్ కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్ అండ్ ద నేషనల్ గవర్నమెంట్. అంటే ఆల్రెడీ ఒక పెద్ద స్టేట్ ఉంది, ఆల్రెడీ ఒక పెద్ద కంట్రీ ఉంది, లార్జ్ కంట్రీ. ఆ లార్జ్ కంట్రీలో వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత పవర్స్ని పంచుకుంటారు. ఏది సెంట్రల్ గవర్నమెంట్కి, ఏది స్టేట్ గవర్నమెంట్కి అనేది పవర్స్ని పంచుకుంటారు. ఎందుకోసము నేషనల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ మధ్యలో పవర్స్ పంచుకుంటారు? ఎందుకు అని అంటే, ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, భిన్నత్వానికి గుర్తింపు ఇవ్వడం కోసము, ప్రాంతీయ భిన్నత్వాలని గుర్తించాలి, ఆదిమైందనమాట. సో ఇది ఎక్కడ పాటిస్తాం ఎక్కువ అంటే, ఇండియా, స్పెయిన్, బెల్జియంలో పాటిస్తాము. ఇది హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్ అంటాం ఈ పర్టికులర్ విధానాన్ని. హోల్డింగ్ టుగెదర్ అంటే అది కమింగ్ టుగెదర్ ఫెడరేషన్స్ అంటే కలిసి వచ్చి ఒక ఫెడరేషన్ ఫాలో అవుతారు. హోల్డింగ్ టుగెదర్ ఫెడరలిజం అంటే కలిసి ఉండడానికి పదవులు పంచుకొని ఒక ఫెడరలిజం ఫాలో అవుతారనమాట. సో ఆ విధంగా మీరు ఇది అర్థం చేసుకోవచ్చు. సో యూజువల్లీ హోల్డింగ్ టుగెదర్ ఫెడరలిజంలో సెంట్రల్ గవర్నమెంట్ టెండ్స్ టు బీ మోర్ పవర్ఫుల్ అనమాట. స్టేట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ బాగా పవర్ఫుల్గా ఉంటుంది. కొన్ని స్టేట్స్కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. అవన్నీ ప్లస్ కోర్స్లో ఉన్న అందులో చాలా క్లియర్గా డిస్కస్ చేశాను. చాలా కొంచెం పెద్ద వీడియోసే, కానీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చామన్నమాట. సో మీరు ఇక్కడ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్, ఇండియా ఈజ్ అ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నానో మీకు ఫ్యూచర్లో ఫర్దర్ టాపిక్స్లో అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో వాట్ మేక్స్ ఇండియా అ ఫెడరల్ స్టేట్? సో ఫెడరల్ స్టేట్ అని ఇండియాని ఎందుకు అని అంటామంటే, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఇండియా యాజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మన భారతదేశము స్టేట్స్ యొక్క కలయిక అని చెప్తుంది అనమాట. కానీ ఏమని చెప్పలేదంటే, ఇట్ డిడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫెడరేషన్ అని ఎందుకు వాడలేదు అని అంటే, మనము కలిసి వచ్చి ఒక ఫెడరేషన్ని ఫాలో చేయలేదు, కలిసి ఉండడం కోసం ఒక ఫెడరలిజంని ఫాలో అయ్యామన్నమాట. సో అందుకనే ఇండియన్ యూనియన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెడరలిజం. అంటే
ఆల్రెడీ ఇందాక చెప్పిన స్టేట్మెంట్నే ఇక్కడ కొంచెం క్లియర్గా చెప్పాడు అనమాట. మనకి 7 ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం మెన్షన్డ్ అబోవ్ ఉన్నాయి కదా, అందులో చూసుకున్నట్టయితే దాన్ని ఆ 7 గుర్తుపెట్టుకుంటే ఆ 7 మనము సాటిస్ఫై చేస్తాము. ఏంటి అని అంటే, కాన్స్టిట్యూషన్ ఒరిజినల్లీ మనకి 2 టైర్ సిస్టమ్ ఉంది, యూనియన్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఆ తర్వాత మనకి ఇంకొక థర్డ్ టైర్ ఎప్పుడు వచ్చింది, పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్ మనకి వచ్చినాయి తర్వాత 1993లో వచ్చింది. వాటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కూడా 1993లో ఇచ్చామన్నమాట. సో 3-fold డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి మనకి. కానీ అంటే అట్లా 3-fold డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఉన్నా కానీ లోకల్ గవర్నమెంట్స్కి ఎక్కువ పవర్స్ లేవు. అది అది డిఫరెంట్ టాపిక్, తర్వాత చెప్దాం. సో ఇప్పుడు మనము పరిధుల గురించి మాట్లాడాం కదా, జ్యూరిస్డిక్షన్స్ గురించి. సో యూనియన్ గవర్నమెంట్ ఏ విషయాల్లో చట్టాలు ఇంప్లిమెంట్ చేయడం చేస్తుంది అంటే, నేషనల్ యూనిటీకి ప్రమోట్ చేసేలాగా నేషనల్ ఇంట్రెస్ట్లో ఉండే కొన్ని విషయాల్లో యూనియన్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే, డిఫెన్స్, తర్వాత ఫారెన్ అఫైర్స్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియాకి డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు కానీ ప్రతి స్టేట్కి డిఫెన్స్ మినిస్టర్ ఉండడు. ఆ తర్వాత ఫారెన్ అఫైర్స్, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇండియాకు ఉంటారు కానీ ప్రతి స్టేట్కి ఉంటారు. దీన్ని బట్టి ఈ పర్టికులర్ విషయాలు యూనియన్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి కేటాయించారనమాట. ఆ విషయాలకి సంబంధించిన లెజిస్లేషన్స్, చట్టాలు తయారు చేయడం వాళ్ళు చేస్తారు. కమ్యూనికేషన్స్ అయినా కానీ, తర్వాత కరెన్సీ అయినా కానీ. అందుకే రైల్వేస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే, ఈ విషయాల్లో ఇక్కడ పైన మెన్షన్ చేసిన విషయాల్లో ఒక కంట్రీ మొత్తానికి ఒక యూనిఫామ్ సమానమైనటువంటి పాలసీ ఉండాలి కాబట్టి. సో ఈ విషయాల్లో కేవలం కేంద్రం మాత్రమే చట్టాలు చేయగలదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టేట్ లిస్ట్ అనమాట. స్టేట్ లిస్ట్ సంబంధించిన విషయాలు ఏంటి, పోలీసింగ్, తర్వాత ట్రేడ్, వాణిజ్య వ్యాపారాలు, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇవి స్టేట్ లెవెల్లో సంబంధించిన విషయాలు. స్టేట్ లిస్ట్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన చట్టాలు తయారు చేసే అధికారం కేవలం స్టేట్స్కి, అంటే రాష్ట్రాలకి మాత్రమే ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో అగ్రికల్చర్ ఎందుకు స్టేట్ లిస్ట్ అయింది, ఒకసారి కామన్ సెన్స్ వాడితే మీకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే, ప్రతి స్టేట్లో, ప్రతి ప్రాంతంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అగ్రికల్చరల్ కండిషన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల ఎక్కువ వాటర్ ఉంటాయి, గ్రౌండ్ వాటర్ ఉంటాయి, కొన్ని చోట వాటర్ ఉండవు, కొన్ని చోట్ల ఎరువులు వేస్తే బాగా పండుతుంది, కొన్ని చోట్ల సారవంతమైన భూమి ఉంటే నార్మల్గానే పండుతుంది, కొన్ని చోట్ల ధాన్యం ఎక్కువగా పండిస్తారు, కొన్ని చోట్ల గోధుమలు ఎక్కువగా పండిస్తారు. సో ఇలాంటి భిన్నత్వాన్ని ఉన్నప్పుడు కంట్రీ మొత్తం ఒకటే పాలసీ చేయలేరు కాబట్టి దీన్ని స్టేట్ లిస్ట్లో పెట్టారు. సో మీకు ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, జనరల్గా పాలిటీ మొత్తం మీరు చూసుకుని ఉంటే బేసిక్ కొన్ని విషయాలు అర్థం అవ్వాలి అంటే కామన్ సెన్స్ వాడితే అర్థమైపోతుంది మీకు. ఆ తర్వాత కంకరెంట్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ కంకరెంట్ లిస్ట్ అనేది ఏంటంటే, ఈ కంకరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని. ఆ సబ్జెక్ట్స్లో ఎవరన్నా లా చేయాలి అని అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయినా చట్టం చేయొచ్చు దాని మీద. కానీ ఒక పర్టికులర్ విషయంలో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండూ చట్టాలు చేసినాయి అనుకోండి, ఈ రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, ఈ రెండింటి మధ్యలో క్లాషెస్ వచ్చినాయి అనుకోండి, యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఒక చట్టమే ప్రివేల్ అవుతుంది, అంటే అదే చెల్లుతుంది, స్టేట్ గవర్నమెంట్ చేసింది చెల్లదు అని అనమాట. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది. అదే మన ఇండియా యొక్క యూనిటరీ ఫీచర్ అనమాట. ఆ తర్వాత రెసిడ్యువల్ లిస్ట్ అనమాట. రెసిడ్యువల్ లిస్ట్ అంటే ఇప్పటిదాకా 3 లిస్టులు చూసాం కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. ఈ 3 లిస్ట్స్లో లేని కొన్ని విషయాలు ఏమన్నా ఉంటే కనుక ఆ విషయాలని, ఆ లిస్ట్లో ఉన్న విషయాలని, దాని మీద చట్టాలు చేసే అధికారం కేవలం సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుందన్న విషయాన్ని మీరు గమనించాలి. అది ఇండియన్ టైప్ ఆఫ్ ఫెడరలిజము. అర్థమైందా? జనరల్గా వీటికి రెసిడ్యువల్ లిస్ట్లో ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే సైబర్ లాస్. మనకి కంప్యూటర్స్కి వీటికి సైబర్ వార్ఫేర్, సైబర్ క్రైమ్స్, వీటన్నిటికి సంబంధించిన విషయాలు రెసిడ్యువల్ లిస్ట్లోకి వస్తాయి. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ వాటి మీద చట్టాలు చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఫెడరేషన్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ బై హోల్డింగ్ టుగెదర్. ఇండియా అది ఏంటంటే హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అన్నమాట. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్ ఉంటాయో కొన్ని స్టేట్స్కి కొంత స్పెషల్ స్టేటస్ ఉంటుంది, కొన్ని స్టేట్స్కి నార్మల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. ముఖ్యంగా మనము అస్సాము, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి
కొన్ని స్టేట్స్కి సంబంధించి చాలా స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎందుకు అని అంటే అక్కడ ఎథనిసిటీని, అక్కడ ట్రైబల్ లోకల్ పాపులేషన్ని, ఇండిజినియస్ పాపులేషన్ని మనసులో పెట్టుకొని, తర్వాత ఇగో పెక్యులర్ సోషల్ అండ్ హిస్టారికల్ సర్కమ్స్టాన్సెస్ అంటే కొన్ని భిన్నమైనటువంటి సామాజిక చారిత్రాత్మకమైన పరిస్థితుల్ని బట్టి ఇగో ఇండిజినియస్ పీపుల్ నేను ఆల్రెడీ చెప్పాను. తర్వాత వాళ్ళ సంస్కృతి కాపాడడం ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు మనం ప్రాంతీయ భిన్నత్వాన్ని గుర్తించామంటే ఆ భిన్నంగా ఉన్న సంస్కృతిని కూడా గుర్తించాలి కదా. సో ఆ విషయానికి సంబంధించి అనమాట, వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, తర్వాత అక్కడ భూములు కొనుగోళ్ళు అమ్ముకోవడాలు సంబంధించి ఈ విషయాలన్నింటిలో ఈ స్టేట్స్కి కొంత స్పెషల్ స్టేటస్ ఉంది. అది ఆర్టికల్ 371లో మీకు పొందుపరిచి ఉంటుంది, మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్. సో ఈ విధంగా జనరల్గా హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్, మరి ముఖ్యంగా ఇండియాలో ఉన్న విషయాల్ని మనము ఇప్పటిదాకా కొంత గమనించామన్నమాట. ఆల్ రైట్, ఇప్పటిదాకా మనము స్టేట్స్, సెంట్రల్ గవర్నమెంట్ గురించి చూసాము. ఇంకొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నమాట. ఆ ప్రాంతాలు ఏంటంటే చిన్న చిన్న వాటికి చాలా తక్కువ పవర్ ఉంటుంది. ఎట్లాంటి ప్రాంతాలంటే చండీగఢ్ లాంటి ప్రాంతాలు, లక్షద్వీప్, తర్వాత క్యాపిటల్ సిటీ ఆఫ్ ఢిల్లీ, వీటినే మనం యూనియన్ టెరిటరీస్ అంటాం. యూనియన్ టెరిటరీస్ దేని కిందకు వస్తాయి? దీస్ టెరిటరీస్ డు నాట్ హ్యావ్ పవర్స్ ఆఫ్ ఎ స్టేట్. ఒక స్టేట్కి ఉన్న పవర్స్ వీటికి ఉండవు. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ ఎ స్పెషల్ పవర్స్ ఇన్ రన్నింగ్ దీస్ ఏరియా. సెంట్రల్ గవర్నమెంట్కి వీటిని వీటి గవర్నెన్స్, వీటిని పరిపాలించడానికి స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఢిల్లీకి అంత పవర్ లేదంటున్నాం, కానీ ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఆ తర్వాత పాండిచ్చేరికి కూడా స్టేట్ అసెంబ్లీ ఉంది. ఎందుకు అని మీరు అడగొచ్చు. సో ఈ రెండు ఏంటంటే ఒక స్పెషల్ కేసు, అది మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ డిస్కస్ చేయము. అది తర్వాత అదే ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్ అనమాట, తర్వాత డిస్కస్ చేద్దాం. సో ద షేరింగ్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ బేసిక్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది సో బేసికలీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఉన్న ఈ పదవులు, అధికారాలు పంచుకోవడం ఏదైతే ఉందో అది మన కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ కిందకి అని వస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఏంటంటే పార్లమెంట్ కెనాట్ ఆన్ ఇట్స్ ఓన్ చేంజ్ ఇట్స్ అరేంజ్మెంట్. సో ఈ పర్టికులర్ పవర్ షేరింగ్ మెకానిజంని పార్లమెంటు ఇష్టం వచ్చినట్టు మార్చలేదు అని మనకి అర్థం అవ్వాలి. సో మనం ఆల్రెడీ చూసాం కదా, జ్యుడిషియరీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన న్యాయ వ్యవస్థ చూస్తూ ఉంటుంది. మన న్యాయ వ్యవస్థ ఈ పర్టికులర్ పవర్ షేరింగ్ మెకానిజంలో ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే సెటిల్ చేయడానికి మా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కలిగి ఉందన్నమాట సుప్రీంకోర్టు. సో మనము ఈ విషయాల్లో ఏమైనా డిస్ప్యూట్ వస్తే హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళొచ్చు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారము ఈ పదవుల, అధికారాలు, పవర్ షేరింగ్ మెకానిజం ఏదైతే ఉందో అవి ఏ విధంగా ఉన్నాయి, ఎవరు వాళ్ళ పరిధిలో ఉన్నారా లేదా, పరిధులు దాటుతున్నారా లేదా అంటే డిసైడ్ చేస్తూ ఉంటుంది, డిస్ప్యూట్ సెటిల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ట్యాక్సేషన్ విషయంకి వచ్చేటప్పటికి ఏదన్నా పన్ను విధించాలనుకున్నప్పుడు ఏ గవర్నమెంట్ ఏ విషయాల్లో పన్ను విధించవచ్చో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. ఎందుకు చేస్తారంటే దీన్ని బట్టి అంటే ఏ ట్యాక్స్ ఎలా ఉండాలి, ఎట్లా ఎవరు కలెక్ట్ చేయాలి, ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరు ఆ పన్ను విధించాలి అనే ఒక డిమార్కేషన్ని ఆ బాధ్యతలు క్లియర్గా అసైన్ చేసిందనమాట. దాన్ని బట్టి వ్యవహరించాలి. చూడండి 1947లో ఇండియాలో స్టేట్స్ ఎట్లా డివైడ్ అయినాయి, ఎట్లున్నాయో చూడండి, మీరు గమనించండి. ఆ తర్వాత ఇప్పుడు ఎట్లా ఉందో మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట, ఫెడరల్ స్ట్రక్చర్స్ ఎట్లా మారుతూ వచ్చినాయి అనేది. నెక్స్ట్, హౌ ఈజ్ ఫెడరలిజం ప్రాక్టీస్డ్ అంటే వ్యవహారికంగా ఫెడరలిజం సమాఖ్య వ్యవస్థని ఏ విధంగా పాటిస్తూ వచ్చాము అనేది ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో వ్యవహారికంగా మనము సమాఖ్య వ్యవస్థని పాటించేటప్పుడు మనకున్న ఏ విధంగా ఉంది అని అంటే, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, రాజ్యాంగంలో ప్రొవైడ్ చేసి ఉన్నాయన్నమాట. కానీ రాజ్యాంగంలో ప్రొవైడ్ చేశారు కానీ అవి మాత్రమే సరిపోవు అనమాట. రాజ్యాంగంలో ప్రొవైడ్ చేసి ఉంచారు కాబట్టి దానికి అనుగుణంగా చట్టాలు చేయకపోతే అమలు పరిచే క్రమంలో మనము వాటిని ఉపయోగించలేము. సో దాని కొరకు ఏం చేశారనంటే, మనము అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ద రియల్ సక్సెస్ ఆఫ్ ఫెడరలిజం అంటే మన సమాఖ్య వ్యవస్థ నిజంగా సక్సెస్ సాధించింది అనంటే, సక్సెస్ సాధించిందని ఎప్పుడు చెప్పుకోవచ్చు అనంటే, మనము పాటిస్తున్నటువంటి ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థని బట్టి,
మనం అంటే మీకు ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ అంటే తెలుసు. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసు. సో ఈ రెండు విషయాలు ఇంటర్లింక్ చేసుకుని ఉంటాయన్నమాట. సో అది చాలా కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. సో మనం పాటిస్తున్న ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థని బట్టి మనము ఫెడరలిజంని ఎంతవరకు సాధించామనేది మనము నిర్ణయించుకోవచ్చు అన్నమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు మనము స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం అంటే ఈ ఫెడరలిజం సమాఖ్య వ్యవస్థని పాటిస్తున్నాము అని అంటే మనము రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ భిన్నత్వాన్ని గౌరవిస్తున్నామని. తర్వాత ఈ భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా కలిసి బతికి కలిసి జీవించాలని అనుకుంటున్నాము అన్నది మనకి క్లారిటీ వచ్చింది. ఫెడరలిజం పాటిస్తున్నామంటే భిన్నత్వాన్ని యాక్సెప్ట్ చేసినట్టు. భిన్నత్వాన్ని యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉండే వాళ్ళకి గుర్తింపు ఇచ్చి వాళ్ళని పరిపాలనా వ్యవస్థలో భాగస్వాములు చేస్తున్నామనంటే అది డెమోక్రటిక్ పాలిటిక్స్, ప్రజాస్వామ్య రాజకీయాలు అనమాట. సో ఈ విధమైన ఇంటర్లింకింగ్ ఉంటుంది. మరింత డీటెయిల్స్ మనము ఇప్పుడు ఫాలోయింగ్ చూద్దాం అనమాట. లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే భాషని బేస్ చేసుకొని ఫామ్ అయిన స్టేట్స్ అనమాట. ఇది మన భారతదేశపు యొక్క ప్రజాస్వామ్య రాజకీయాలకి ఫస్ట్ అండ్ మేజర్ టెస్ట్ అనమాట. మనము భాష బేసిస్ మీద ఎప్పుడైతే స్టేట్స్ డివైడ్ చేస్తున్నామో ఆ డివైడ్ చేస్తున్న స్టేట్స్ యొక్క భాషపరమైన భిన్నత్వాన్ని యాక్సెప్ట్ చేశాము. ఎప్పుడైతే భాషపరమైన భిన్నత్వాన్ని యాక్సెప్ట్ చేశామో అదే టైంలో మనం చూడాల్సింది ఏంటి, భాషపరమైన భిన్నత్వాన్ని బట్టి ప్రజలు సపరేట్ అయిపోకూడదు, వేరైపోకూడదు అన్న విషయాన్ని కూడా కాపాడాలి. ఎందుకంటే మనది హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ కాబట్టి. సో ఏ విధమైన ఈ లింగ్విస్టిక్ స్టేట్స్ని ఫామ్ చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. మన ఇండియా యొక్క పొలిటికల్ మ్యాప్ అంటే ఇండియా కంట్రీ మొత్తము స్టేట్ బార్డర్స్తో ఉన్నది మనం చూద్దాము. 1947లో ఎట్లా ఉందో చూసాం కదా, ఇంతకుముందు మ్యాప్లో చూపించా. 2019లో కొత్త స్టేట్స్ ఎట్లా వచ్చినాయి, లేదా ఉన్న స్టేట్స్ యొక్క ఏరియా మారింది, బార్డర్స్ మారినాయి, పేర్లు మారినాయి. సో ఈ విధమైన మార్పులు జరిగినాయి అనమాట. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే లింగ్విస్టిక్ బేసిస్ మీద భాష పరంగా మనము స్టేట్స్ ఫామ్ చేసాం. కొన్ని స్టేట్స్ ఉట్టి భాష పరంగానే స్టేట్స్ ఫామ్ అవ్వాలి, భాష పరంగా కూడా మనము స్టేట్స్ ఫామ్ చేసాము. ఆ విధంగా భాష పరంగా ఫామ్ అయిన ఫస్ట్ స్టేట్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో స్టేట్స్ని లాంగ్వేజ్ పరంగా డివైడ్ చేసామని అంటే ఏంటి అర్థము, ఒక లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరినీ ఒక స్టేట్గా ఫామ్ చేశారు. ఎగ్జాంపుల్ మన తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయ్యారు అంతకుముందు. కానీ ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా 2 స్టేట్స్గా ఫామ్ అయ్యారు. సో ఆ తర్వాత మరాఠీ మాట్లాడే వాళ్ళందరూ మహారాష్ట్ర, తమిళనాడు, మలయాళం మాట్లాడే కేరళ, కన్నడ మాట్లాడే కర్ణాటక. సో సౌత్లో మనము ఎక్కువ ఇది గమనించవచ్చు అనమాట లాంగ్వేజ్ బేసిస్ మీద. ఇంకొక బేసిస్ మీద మనకి స్టేట్స్ ఫామ్ అయింది ఏంటంటే వాళ్ళు పాటిస్తున్నటువంటి కల్చర్, సంస్కృతిని బట్టి, వాళ్ళ సంస్కృతిని బట్టి, తర్వాత వాళ్ళ ఎథనిసిటీ, వాళ్ళు అంటే లోకల్ ఇండిజినియస్ ఎంత వాళ్ళ ఎథనిక్ గ్రూప్స్, తర్వాత వాళ్ళ ట్రైబల్ హ్యాబిట్స్ ప్రకారము ఆ విధంగా ఫామ్ అయిన స్టేట్స్లో నాగాల్యాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇవి అన్నమాట. కొన్ని జాగ్రఫీ బేస్ చేసుకొని అట్లాగా కొన్ని స్టేట్స్ డివైడ్ అయ్యాయి. సో ఇప్పుడున్న మన స్టేట్ ఇదన్నమాట. మనకి ఏమంటారు 1947ది చూసాము, ఇప్పుడున్న పొలిటికల్ మ్యాప్ చూసాము, ఎన్ని చేంజెస్ ఉన్నాయో మీరే గమనించండి. సో ఈ విధంగా మనము భిన్నత్వాన్ని అంగీకరించాము. అందులో లాంగ్వేజ్ బేసిస్లో స్టేట్స్ డివైడ్ అయ్యి స్టేట్స్గా ఫామ్ అయ్యి మన ఫెడరలిజంని కూడా ప్రమోట్ చేస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే కొన్ని ప్రాంతాల్లో లాంగ్వేజ్ బేసిస్ మీద స్టేట్స్ క్రియేట్ చేయండి అని అన్నారో, అంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరూ ఒక స్టేట్గా ఫామ్ అవ్వాలన్న డిమాండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు దాన్ని వ్యతిరేకించారనమాట, వద్దన్నారు. ఎందుకనంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరూ ఒక స్టేట్గా ఫామ్ అయిపోతే ఆ విధంగా ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు అడుగుతా పోతే మన కంట్రీ అంతా విచ్ఛిన్నం అయిపోతుందేమో అని అనుకున్నారు. కానీ అలా కాకుండా ఇంకా మెరుగైన యూనిటీ వచ్చింది, అడ్మినిస్ట్రేషన్ ఈజీగా అయింది. తర్వాత అంటే ఆ తర్వాత మన ఫస్ట్ వచ్చిన
మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరూ ఫస్ట్ ఒక స్టేట్గా ఫామ్ అయ్యారు. ఆ తర్వాత డిఫరెంట్ స్టేట్స్ అట్లా లాంగ్వేజ్ బేసిస్ మీద ఫామ్ అయినాయి అన్నమాట. సో ఇప్పుడు లాంగ్వేజ్ బేసిస్ మీద స్టేట్స్ ఎట్లా ఫామ్ అయినాయి చూద్దాం. నెక్స్ట్ లాంగ్వేజ్ పాలసీ అనమాట. ఇది మనకి సెకండ్ టెస్ట్. ఏంటంటే మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి నేషనల్ లాంగ్వేజ్ లేదు. ఆర్ కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ లాంగ్వేజ్ టు ఎనీ వన్ లాంగ్వేజ్. ఏ ఒక్క లాంగ్వేజ్కి నేషనల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వలేదు. కానీ హిందీ ఈజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్. ఎందుకు అనంటే, ఈ హిందీ మదర్ టంగ్ ఫర్ ఓన్లీ 40% ఇండియన్స్. మీరు గమనించండి, 40% ఇండియన్స్ హిందీ మాట్లాడతారు. అందుకనే దాన్ని ఒక నేషనల్ లాంగ్వేజ్ చేసేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒకవేళ అది నేషనల్ లాంగ్వేజ్ అయితే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి కమ్యూనికేషను హిందీలోనే ఉండాలి. మనం చేసే గవర్నమెంట్కి చేసే ప్రతి కమ్యూనికేషన్ హిందీలో ఉండాలి. సో ఈ రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళ విషయం ఏమవ్వాలి? రీసెంట్గా కూడా మనం చూసాము. కనిమొళి అని మన తమిళనాడు ఎంపీ ఏ విధంగా రెస్పాండ్ అయింది. తమిళనాడులో మరి ముఖ్యంగా హిందీ ఇంపోజిషన్ మీద, హిందీని రుద్దడం, హిందీ భాష రుద్దడం మీద ఎంత ఒక యాంటీ ఫీలింగ్ వచ్చిందో మీరు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 40% ఆఫ్ ఇండియన్స్ హిందీ మాట్లాడతారు. అంటే 60% ఆఫ్ ఇండియన్స్ హిందీ మాట్లాడరు. వాళ్ళ మదర్ టంగ్ కాదు అనమాట. సో ఇక్కడ ఏమైంది అనంటే, హిందీతో పాటు మిగతా లాంగ్వేజెస్కి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి, మిగతా లాంగ్వేజ్ని కూడా ప్రమోట్ చేయాలి, మిగతా లాంగ్వేజ్ని కూడా గుర్తించాలని చెప్పి మనకి షెడ్యూల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను, షెడ్యూల్ 1 నుంచి షెడ్యూల్ 12 దాకా ఏ స్కెడ్యూల్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటియో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అవి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్, తర్వాత మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఎగ్జామ్స్, తర్వాత రైల్వే ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మన లాంగ్వేజెస్ ఏ స్కెడ్యూల్లో ఉంటాయంటే, 8th షెడ్యూల్లో మనకి లాంగ్వేజ్ గురించి ఉంటాయి. హిందీ అండ్ ఇంకో 21 లాంగ్వేజెస్ని కలిపి మనకి షెడ్యూల్ లాంగ్వేజెస్ చేశారనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి అనంటే, ఎవరన్నా ఒక సెంట్రల్ గవర్నమెంట్లో పొజిషన్ కోసము ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్ రాయాలంటే ఈ 22 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్వేజెస్ పరంగా ఆ లాంగ్వేజెస్ని చూస్ చేసుకోవచ్చు. ఆ లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్లో ఎగ్జామ్ అపియర్ అవ్వచ్చు అనమాట. దాని ద్వారా మనకి మన యొక్క లింగ్విస్టిక్ బేసిస్ యొక్క డైవర్సిటీని, భాషపరమైనటువంటి భిన్నత్వాన్ని అంగీకరించి గుర్తించారనేది గుర్తుపెట్టుకోవాలి. అదే టైంలో స్టేట్స్కి కూడా వాటి అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ వర్క్స్ ఏమన్నా ఉంటే ఈ అఫీషియల్ లాంగ్వేజ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే, మన 8th షెడ్యూల్లో ఎన్ని లాంగ్వేజెస్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో మీరు కనుక్కోవాలన్నమాట. సో మనం ఫస్ట్ చాప్టర్లో చూసిన ఎగ్జాంపుల్ ఏంటి? శ్రీలంక వాళ్ళు ఏం చేశారు? సింహలీ భాష అఫీషియల్ లాంగ్వేజ్ చేసేసి ఒక మెజారిటేరియనిజం తీసుకొచ్చేసడం వల్ల ఎంత సివిల్ వార్ దాకా దారి తీసిందంటే మీరు అర్థం చేసుకోవాలి. సో భిన్నత్వాన్ని గుర్తించడం ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పుడు అర్థమై ఉండాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే, కాన్స్టిట్యూషన్ పరంగా మనం అప్పటిదాకా బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించారు కాబట్టి మనకి అప్పుడు వరకు ఉన్న అఫీషియల్ డాక్యుమెంట్స్ ఎక్కువ ఇంగ్లీష్లో ఉండేవి. సో మన వాళ్ళు ఏమనుకున్నారంటే, సడన్గా చేంజ్ చేయడం ఎందుకు, ఇంగ్లీష్ని కూడా అఫీషియల్ పర్పసెస్కి యూజ్ చేయొచ్చు అని అనుకున్నారు. ఎప్పటి వరకు 1965 వరకు వాడచ్చు అని అనుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఏమైందంటే, ఈ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ చేయడం కోసం డిమాండ్ చేస్తూ వచ్చారనమాట. మరి ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ స్టేట్స్. సో ఈ విధమైనటువంటి లాంగ్వేజ్ పాలసీ ఒకటి ఉంది. సో ఆ విధంగా ఇప్పుడు హిందీతో పాటు ఇంగ్లీష్ని కూడా అఫీషియల్ పర్పసెస్ కోసం లాంగ్వేజెస్ని వాడడానికి ఒప్పుకున్నారు. కొంతమంది క్రిటిక్స్ ఏమంటారంటే, ఈ పర్టికులర్ ఇట్లా ఉండడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడే ఎలీట్, అంటే ఒక హై లెవెల్ పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళని ఫేవర్ చేస్తుంది అని అనుకున్నారు. తర్వాత హిందీని ప్రమోట్ చేయొచ్చు అని మన లాంగ్వేజ్ పాలసీ ఉందన్నమాట. హిందీని ప్రమోట్ చేయొచ్చు అన్నంత మాత్రాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ పాలసీ హిందీని ప్రమోట్ చేయడం అనేది అన్నంత మాత్రాన హిందీని ఇంపోజ్ చేయకూడదు. స్టేట్స్ మీద ఖచ్చితంగా హిందీ మాట్లాడాలి, హిందీలో కమ్యూనికేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా హిందీలు ఉండాలని రుద్దకూడదు అనేది ఒక క్లారిటీ ఉందన్నమాట. సో ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి.
ఎందుకు అని అంటే ఇప్పుడు శ్రీలంకలో జరిగిన విధమైనటువంటి ఒక కాన్సిక్వెన్సెస్ మనకు రాకుండా, ఆ విధంగా ప్రజలు తిరుగుబాటు చేయకుండా మనల్ని ఇట్లా కాపాడడం కోసం ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అనేది మన లాంగ్వేజ్ పాలసీ అన్నమాట. నెక్స్ట్ విషయంకి వచ్చేది ఏంటంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ యూపీఎస్సీ ఈజ్ కన్సర్న్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ మరి ముఖ్యంగా మెయిన్స్లో పాలిటీ విషయంలో, ఆ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ తీసుకునే వాళ్ళకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటి మీద చాలా కమిషన్స్ వచ్చినాయి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. సో ఏ విధమైనటువంటి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇప్పటిదాకా సెంటర్కి స్టేట్కి వాటి పరిధులు ఏంటి, ట్యాక్సేషన్ విషయంలో, అడ్మినిస్ట్రేషన్ విషయంలో, లెజిస్లేషన్స్ విషయంలో, చట్టాలు తయారు చేసే విషయంలో వాటి పరిధులు ఏంటి అనేది మనం కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేసిందని చూసాము. కానీ నిజంగా వ్యవహారికంగా వచ్చేటప్పటికి రియాలిటీలో వాస్తవాలు ఎట్లా ఉంటుందంటే ఈ పర్టికులర్ లెవెల్స్లో ఉన్న గవర్నమెంట్లో ఏవైతే రూలింగ్ పార్టీస్ ఉంటాయో ఆ రూలింగ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, తర్వాత అపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్టేట్లో వేరే పార్టీస్ ఉంటే ఆ లీడర్స్ ఎట్లుంటారు, వీళ్ళ మధ్యలో ఒక సత్సంబంధాలని బేస్ చేసుకునే మన ఫెడరలిజం యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పార్టీ ఉందనుకోండి, స్టేట్ గవర్నమెంట్లో ఇంకో పార్టీ ఉంది, ఏదైతే సెంటర్లో వాళ్ళ అపోజిషన్గా ఉన్న పార్టీ ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో రూలింగ్ ఉంది, వాళ్ళ అపోజిషన్ అక్కడ జనరల్గా కాంగ్రెస్కి అపోజిషన్ స్టేటస్ లేదు, కానీ జనరల్గా అపోజిషన్ పార్టీస్ ఉన్నాయనుకోండి, కాంగ్రెస్ ఉందనుకోండి ఎగ్జాంపుల్. మీరు రాజస్థాన్ విషయం చూసేటప్పటికి ఏమవుతుంది, అక్కడ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అపోజిషన్లో బీజేపీ ఉంది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్యలో ఫిక్షన్ ఉంటుంది అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో. సో అవి ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకుంటారు అనేది మనము వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ ఫెడరల్ సిస్టమ్ అనేది. సో ఇక్కడంతా అదే ఇచ్చాడనమాట. చాలాసార్లు మరి ముఖ్యంగా కాంగ్రెస్ డామినెన్స్ కొంతకాలం ఉన్న టైంలో, ఆ తర్వాత ఎప్పుడైతే సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ ఉండి స్టేట్ లెవెల్లో వేరే పార్టీస్ వచ్చేసినాయో ఆ టైంలో చాలా దెబ్బతిన్నదన్నమాట. అంటే ఆ టైంలో సత్సంబంధాలు లేక ఊరికే ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టడం, సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. సో దాని గురించి కూడా మళ్ళీ డీటెయిల్డ్గా ప్లస్ కోర్స్లో ఆర్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్లో డిస్కస్ చేశాను నేను. సో ఈ విధంగా ఎప్పుడైతే వీళ్ళకి ఫ్రిక్షన్ క్లాషెస్ వస్తాయో ఫెడరలిజం అక్కడ దెబ్బతినిందనమాట. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి, స్టేట్ లెవెల్లో ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడున్న గవర్నమెంట్ని గౌరవించాలి. సెంట్రల్ లెవెల్లో వాళ్ళు అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి అక్కడ గౌరవించి పరస్పర గౌరవంగా అభివృద్ధి చేపడితే ఓకే. కానీ ఎంతసేపు మన పార్టీ కాదు కదా అక్కడ పవర్లో ఉంది, సో వాళ్ళకి ఏంటి చేసేది అని అనుకుంటే ఇట్లాగా మన స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం చాలా దెబ్బతింటుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. సో అది కొంతవరకు జరిగింది. ఆ తర్వాత ఏంటంటే 1990 తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు ఫామ్ అయినాయి స్టేట్ లెవెల్లో, తర్వాత సెంట్రల్ లెవెల్లో, మరి ముఖ్యంగా సెంట్రల్ లెవెల్లో సంకీర్ణ ప్రభుత్వాలు, కోalition గవర్నమెంట్స్ ఫామ్ అయినాయి అనమాట. దాన్ని ఎరా ఆఫ్ కోalition గవర్నమెంట్స్ అంటారు. అంటే అప్పుడు ఏమైందంటే 2009లో మరి ముఖ్యంగా మీరు గమనిస్తే ఏ ఒక్క పార్టీకి కంప్లీట్ మెజారిటీ రాలేదు. సో కాంగ్రెస్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ వచ్చినాయి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మిత్రపక్షాలతో కలిసి ఒక సంకీర్ణం ఫామ్ అయ్యి ప్రభుత్వాన్ని నడిపించాయి అనమాట. ఎప్పుడైతే సంకీర్ణ ప్రభుత్వాలు ఫామ్ అవుతాయో ఆ సంకీర్ణ ప్రభుత్వంలో పార్ట్నర్షిప్ ఉన్న ప్రతి ఒక్క పార్టీని సాటిస్ఫై చేయాలి. ఎక్కువ రీజనల్ పార్టీస్ ఉన్నాయి, అంటే ప్రతి ఒక్క రీజియన్లో ఉన్న పార్టీస్ని సాటిస్ఫై చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ బాగా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనేది ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ సంకీర్ణ ప్రభుత్వాలు ఫామ్ అయినాయో అప్పుడు ఏంటంటే స్టేట్స్కి పరిపాలన విషయంలో కొంతవరకు స్వయం ప్రతిపత్తి లభించింది, గౌరవం పెరిగిందనమాట. ఎందుకు అనంటే స్టేట్ గవర్నమెంట్ని సంకీర్ణంలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ని వీళ్ళు కూల్ చేస్తే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ పవర్ పోతుంది. సో అట్లా అనమాట రాజకీయాలు ఎలా వర్క్ చేస్తాయో మనందరికీ తెలిసిందే. సో ఆ విధమైన స్టేట్ సెంట్రల్ రిలేషన్షిప్స్ ఉండాలన్నమాట. సో ఇట్లా అంటే స్టేట్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు కార్టూన్లో, స్టేట్స్ పవర్స్ కోసం ఎట్లా అడుగుతూ ఉంటాయి, తర్వాత
కోalition గవర్నమెంట్ నడపాలంటే ఇక వీళ్ళందరి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్క చోట. వీళ్ళలో ఎవడైనా కూలిపోతే సెంట్రల్ గవర్నమెంట్ కూలిపోతుంది అన్నట్టు అనమాట, సింబాలికల్గా. సో ఆ తర్వాత ఏమైందంటే ఈ సంకీర్ణ ప్రభుత్వాలు ఫామ్ అయిన తర్వాత ఏంటంటే సుప్రీంకోర్టు కొన్ని డెసిషన్స్, జడ్జ్మెంట్స్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్స్ బేస్ చేసుకొని ఏం జరిగింది అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అంత ఈజీగా ఈ గవర్నమెంట్స్ని డిస్మిస్ చేయలేదన్నమాట. స్టేట్ గవర్నమెంట్స్ని అంత ఈజీగా ఏకపక్షంగా డిస్మిస్ చేయడానికి వీలు లేకుండా అంటే కొన్ని జడ్జ్మెంట్స్ పాస్ చేసింది సుప్రీంకోర్టు. అది ఎఫెక్టివ్ పవర్ షేరింగ్ జరుగుతూ ఉందన్నమాట ఇవాళ ప్రస్తుతానికి. సో ఇది చూడండి, లింగ్విస్టిక్ డైవర్సిటీ ఇన్ ఇండియా. ఇదంతా చదవండి, ఈ చార్ట్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ లాంగ్వేజ్ ఎవరు ఎంత మాట్లాడుతున్నారు ఏంటి అనేది. ఆ తర్వాత ఇవన్నీ కొటేషన్స్ అనమాట. ఇవి కొన్నిసార్లు డైరెక్ట్గా ఎగ్జామ్లో స్టేట్మెంట్ ఇచ్చేసి క్వశ్చన్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ స్టేట్మెంట్స్ చదివి వాళ్ళు ఏమనుకున్నారు, ఏమి అర్థాన్ని వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు ఒకసారి మీరు చదవండి. ఇలాంటి మీరు కొటేషన్స్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్, డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా అంటే వికేంద్రీకరణ అనే పదాన్ని ఈ మధ్య బాగా వింటూ ఉన్నాం మనం న్యూస్లో. సో వికేంద్రీకరణ ఎట్లా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఫెడరల్ గవర్నమెంట్ అంటే మనము ఏమని చదువుకున్నాము, విచ్ హ్యాస్ 2 or more టైర్స్ ఆఫ్ గవర్నమెంట్. అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని ఫెడరల్ సిస్టమ్ అని అంటాము. ఇండియా పరిస్థితికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 2 లెవెల్స్ ఉన్నప్పుడు పరిపాలన చాలా కష్టమైపోయేది అనమాట. ఎందుకు అనంటే రీజన్ నెంబర్ 1 చాలా పెద్ద కంట్రీ మనది, అండ్ రీజన్ నెంబర్ 2 పాపులేషన్ ఎంతో మనకి తెలుసు. ఇండియాది ఆల్మోస్ట్ సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ ఇప్పుడు. సో ఈవెన్ 1947 టైంలో కూడా ఉన్నది మనకి. 1993లో ఈ థర్డ్ టైర్ ఒకటి వచ్చిందనమాట. ఆ థర్డ్ టైర్ ఏంటి అంటే పంచాయత్ రాజ్ అండ్ మున్సిపాలిటీస్ అనమాట, ఇంకొక లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకు అవసరం వచ్చిందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ మీ ఉన్న ఊరిలో మీకు ఒక ఇంటికి ఒక వాటర్ కనెక్షన్ కావాలి, లేదా డ్రైనేజ్ ఫెసిలిటీ సరిలేదు డ్రైనేజ్ వేయమని, లేదా రోడ్స్ సరిలేవు వేయమని. సో ఇప్పుడు మీ ఇంటి ముందు మీ గల్లీలో ఉన్న ఒక రోడ్డు వేయడానికి మీరు లోకల్ గవర్నమెంట్స్ లేవు అనుకోండి, మీరు పిటిషన్ పట్టుకొని ఆ స్టేట్ క్యాపిటల్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు శాంక్షన్ చేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా మీకు రోడ్ ఎప్పుడు అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆ టైం డిలే ఎంత ఉంటుంది ఏంటి అనేది. సో కొన్ని పవర్స్, కొన్ని విషయాలు, తర్వాత కొన్ని పరిపాలనా వ్యవస్థ ఈ లోకల్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి, లోకల్ గవర్నమెంట్స్ ఉండాలి, లోకల్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి అనేది ఒక సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్ అనమాట, ఒక సెన్సిబుల్ ఐడియా. సో అందుకని ఆ తర్వాత ఏంటంటే మనకి రేషనల్ ఫర్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ వచ్చింది. ఏ విధంగా వచ్చింది అని అంటే మనకి థర్డ్ లెవెల్లో లోకల్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో ఇప్పటిదాకా నేను చెప్పిందంతా ఇక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి, కొంతవరకు పవర్స్ టేకెన్ అవే ఫ్రమ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని పవర్స్ తీసుకొని అది లోకల్ గవర్నమెంట్స్కి ఇవ్వడాన్ని మనము డీసెంట్రలైజేషన్ అంటాము. ది బేసిక్ ఐడియా బిహైండ్ డీసెంట్రలైజేషన్ ఏంటి, కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఇష్యూస్ లోకల్ లెవెల్లో సెటిల్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్గా. ఎందుకు అని అంటే లోకల్ లెవెల్లో ఉండే వాళ్ళకి బెటర్ నాలెడ్జ్ ఉంటుంది, ఆ ప్రాబ్లం గురించి బాగా అవగాహన ఉంటుంది. ఆ తర్వాత సో ఎప్పుడైతే ఒక ప్రాబ్లం గురించి అవగాహన ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎఫెక్టివ్గా, సమర్థవంతంగా ఐడియాస్ ఇస్తారు, దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లోకల్ లెవెల్లో ఉన్నప్పుడు థింగ్స్ని మేనేజ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి థర్డ్ లెవెల్లో లోకల్ గవర్నమెంట్ వల్ల అడ్వాంటేజ్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటి, పీపుల్ క్యాన్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్. నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రజలు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. ఇది ఈ విధంగా చేయడం వల్ల అంటే ఇదంతా ఫెడరల్ ప్రిన్సిపల్. ఇప్పటిదాకా మనం చూసింది మన ఫెడరలిజంలో ఒక భాగం. ఫెడరలిజంలో భాగమే కానీ ఇది ఏమి బయటికి తీసుకొస్తుంది, మన డెమోక్రటిక్ పార్టిసిపేషన్. అంటే ప్రజాస్వామ్యంగా ప్రతి ఒక్కళ్ళు గవర్నెన్స్లో కానీ వాళ్ళ పంచాయత్ లెవెల్లో ఊరు బాగు చేసుకోవడం కోసము పాల్గొంటున్నారు. సో డెమోక్రటిక్ వాల్యూస్ని బయటికి తీసుకొచ్చింది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే
ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కూడా థర్డ్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ పనిచేస్తుంది. మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని బలపరచడం కోసం థర్డ్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ పనిచేస్తుంది అనేది ఒక లైక్ లాజికల్ కంక్లూజన్. సో దీన్ని బట్టి మనకి థర్డ్ లెవెల్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వచ్చింది అని మనము ఇప్పటిదాకా తెలుసుకున్నాము. నీడ్ ఫర్ డీసెంట్రలైజేషన్ రికగ్నైజ్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. సో మనకి 1993 వరకు కొంతవరకు ఉన్నాయి, కానీ వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది, స్టేట్ సిస్టమ్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే దీనికి కాన్స్టిట్యూషన్లో రికగ్నైజ్ చేశారు, రాజ్యాంగంలో దీన్ని గుర్తించారో, పంచాయత్స్ తర్వాత విలేజ్ లెవెల్లో పంచాయత్స్, అర్బన్ లెవెల్లో మున్సిపాలిటీస్, వీటిని ఖచ్చితంగా స్టేట్స్ సెటప్ చేయాల్సిందే, అసలు ఇంకో ఛాన్స్ లేదు, ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాల్సిందే అనేది ఆర్డర్స్ అనమాట. ఒకసారి కాన్స్టిట్యూషన్లో ఉంటే ఖచ్చితంగా పార్టీ ఇవ్వాలి కదా. సో ఆ విధంగా మనకి లోకల్ గవర్నమెంట్ కంపల్సరీ అయిందనమాట. ఈ లోకల్ గవర్నమెంట్స్ ఎలా వ్యవహరిస్తాయంటే, ఇవి డైరెక్ట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ కిందకి వస్తాయి అన్నమాట. అంతకుముందు ఏంటంటే ఈ లోకల్ గవర్నమెంట్స్లో సరిగ్గా రెగ్యులర్గా వాటికి ఎలక్షన్స్ జరిగేవి కావు. ఆ తర్వాత వాళ్ళకి అంటే ఇప్పుడు వనరుల కోసం ఆదాయం కావాలని అంటే అది రెగ్యులర్గా ఉండేది కాదు, చాలా తక్కువ ఉండేది అనమాట. ఎప్పుడైతే చెప్పాం కదా 1992లో వీటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి అమెండ్మెంట్ ద్వారా థర్డ్ టైర్ని తీసుకొచ్చారు, అప్పటి నుంచి కొన్ని మ్యాండేటరీ చేసింది అనమాట. అదేంటి అని అంటే, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ చేసింది ఏంటంటే హోల్డ్ రెగ్యులర్ ఎలక్షన్స్ టు లోకల్ గవర్నమెంట్ బాడీస్కి రెగ్యులర్గా ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి రెగ్యులర్గా కంపల్సరీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. నెక్స్ట్, సీట్స్ ఆర్ రిజర్వ్డ్. సీట్స్ని రిజర్వ్ చేశారనమాట. మీకు ఎస్సీ ఎస్టీ తర్వాత ఓబీసీ ఎవరైతే ఆ కేటగిరీస్కి చెందిన వాళ్ళు ఉంటారో, ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి సీట్స్ రిజర్వేషనే కాకుండా ఎగ్జిక్యూటివ్ హెడ్స్గా, అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మనం చూస్తూ ఉంటాం కదా, పంచాయత్ సర్పంచ్, వీటన్నిటిలో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత అట్లీస్ట్ 1/3 ఆఫ్ ఆల్ పొజిషన్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. ఈ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో జెడ్పీటీసీలో, ఎంపీటీసీలో, వాటిల్లో 1/3 పొజిషన్ ఉమెన్కి రిజర్వ్ చేయబడింది అనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ అమెండ్మెంట్స్ ద్వారా తీసుకొచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంటుంది. ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది, స్వతంత్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనమాట. సో ఈ ఎలక్షన్ కమిషను ఏమంటారు, సెంట్రల్ లెవెల్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కింద ఉండదు, వీటికి సపరేట్ కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఉంది. వీళ్ళ బాధ్యత ఏంటంటే పంచాయత్స్కి, మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయడము వీళ్ళ బాధ్యత అనమాట. ఇంకొన్ని ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని పదవులు, కొంత రెవెన్యూ అంటే ఆదాయము లోకల్ గవర్నమెంట్స్, లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పంచుకోవాలన్నమాట. ఏవి పంచుకోవాలి ఏంటి అనేది స్టేట్స్కి వదిలేసింది అనమాట కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. సో ఆ విధంగా మనకి ఈ చేంజెస్ వచ్చినాయి. అక్కడ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం మనం ఇప్పుడు. రూరల్ లోకల్ గవర్నమెంట్ని జనరల్గా పంచాయతీ రాజ్ సిస్టమ్ అంటాం అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే, ప్రతి విలేజ్ ప్రతి గ్రామము లేదా కొన్ని గ్రామాలు, కొన్ని స్టేట్స్లో చాలా చిన్న గ్రామాలు ఉంటాయి కదా, ఈ గ్రామాలన్నీ కలిపి వాళ్ళకి ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది అనమాట. సో ఈ గ్రామ పంచాయతీలు ఏంటంటే, కొంతమంది కౌన్సిల్ ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు, ఆ మెంబర్స్ ఉంటారు, అందులో ఒకళ్ళు ప్రెసిడెంట్ అవుతాడు అనమాట, లేదా సర్పంచ్ అంటాం మనం, అది అనమాట. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ఆల్ ద అడల్ట్ పాపులేషన్ లివింగ్. సో వాటికి ఎలక్షన్స్ ఎవరెవరు వాటికి ఓట్ వేయచ్చు, డైరెక్ట్గా ప్రజలు వాళ్ళని ఎన్నుకోవచ్చు. ఎట్లాగా, అడల్ట్ అంటే 18 దాటిన ప్రతి ఒక్కరు ఓటేసి ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ ఆ వార్డు మెంబర్కి ఓట్ వేయచ్చు అనమాట. సో ఆ విధంగా వార్డు కానీ విలేజ్ కానీ ఆ విధంగా పంచాయతీ అక్కడ సర్పంచ్ విలేజ్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ ఈ గ్రూప్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళందరూ డెసిషన్ మేకింగ్ బాడీ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఆ విలేజ్కి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవచ్చు అన్నమాట. ఈ పంచాయత్ ఎట్లా పనిచేస్తుంది, పంచాయత్ ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే, అక్కడున్న గ్రామ సభ వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది అనమాట.
గ్రామ సభ ఏదైతే ఉందో వాళ్ళ సూపర్విజన్లో ఈ పంచాయతీ నడుస్తూ ఉంటుంది. గ్రామ సభ మెంబర్లు ఎవరెవరు అని అంటే ఆ విలేజ్లో ఉండే ప్రతి ఒక్క ఓటర్ అనమాట. ఓటర్స్ ఇన్ ద విలేజ్ ఆర్ ఇట్స్ మెంబర్స్. ఆ విలేజ్లో ఉండే ప్రతి ఒక్క ఓటరు ఈ గ్రామ సభలో మెంబర్ అవుతాడు. వీళ్ళేంటి హ్యాస్ టు మీట్ అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్ ఎ ఇయర్. ఒక సంవత్సరంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ గ్రామ సభ కలిసి కొన్ని వాళ్ళకి ప్రతి సంవత్సరం బడ్జెట్ కానీ వేరే విషయాల్లో ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ జరిగిన సంవత్సరంకి జరిగిన పనులని రివ్యూ చేయడం కానీ, తర్వాత ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, ఇట్లాంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉండాలన్నమాట. సో అది గ్రామ పంచాయత్ గ్రామ సభ ఉంటుంది. పంచాయతీ లెవెల్లో సర్పంచ్, గ్రామ సభ మెంబర్సు ఇదంతా అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇది. నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏంటి అని అంటే ఈ గ్రామ పంచాయత్స్ని చూసాం కదా అక్కడ దాకా. ఈ గ్రామ పంచాయత్స్ అన్నీ కలిపి పంచాయత్ సమితి అవుతారు, ఆర్ బ్లాక్ ఆర్ మండల్. అంటే వీళ్ళు ఏంటంటే పంచాయతీ సమితి అంటారు. బ్లాక్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ ఉంటారు అన్నమాట వీళ్ళు. సో ఈ మెంబర్స్ ఎట్లా ఎలక్ట్ అవుతారు? ఎలక్టెడ్ బై ఆల్ ద పంచాయత్ మెంబర్స్ ఇన్ ద ఏరియా. ఆ ఏరియాలో ఉన్న పంచాయతీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వీటికి ఓటర్స్ అనమాట. ఆల్ ద పంచాయత్ సమితీస్ ఆర్ మండల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ టుగెదర్ కంటిన్యూ టు ఫామ్ జిల్లా పరిషత్. సో ఇప్పుడు మనం చూసాం కదా, పంచాయతీలో గ్రామంలో ఉండే వాళ్ళందరూ పంచాయతీ అవుతారు, పంచాయత్స్లో ఉండే వాళ్ళందరూ మండల్ లెవెల్లో కానీ బ్లాక్ లెవెల్లో కానీ వేస్తారు. ఆ జిల్లాలో ఉన్న మండల్ లెవెల్ అన్నీ కలిపి జిల్లా పరిషత్ ఫామ్ అవుతారు అనమాట. సో ఆ విధంగా మన లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్, లోకల్ గవర్నమెంట్స్లో లెవెల్స్ అనమాట అది. సో మీరు ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జిల్లా పరిషత్లో మెంబర్స్ ఎక్కువ శాతము ఎన్నుకోబడిన వాళ్ళే ఉంటారు. ఆ తర్వాత కొంతమంది ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ ఉంటారు కదా, డిస్ట్రిక్ట్ లెవెల్ బాడీస్, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆటోమేటిక్గా వాటి మెంబర్స్ అయిపోతారు అనమాట. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎమ్మెల్యే వీళ్ళందరూ. సో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఈజ్ ద పొలిటికల్ హెడ్ ఆఫ్ ద జిల్లా పరిషత్ చైర్పర్సన్లు ఉంటారు కదా, వాళ్ళు జిల్లా పరిషత్కి హెడ్స్ అనమాట. సో మనకి పంచాయత్స్లో ఏ విధంగా ఉంది, పంచాయతీరాజ్ సిస్టమ్ ఎట్లా ఉందో చూసాం ఇప్పుడు. నెక్స్ట్ అర్బన్ ఏరియాస్లో మనకి మున్సిపాలిటీస్ ఉంటాయి. అర్బన్ ఏరియాస్ కొంతవరకు టౌన్స్లో కూడా మున్సిపాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇవి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్, బిగ్ సిటీస్కి మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి, టౌన్స్కి మున్సిపాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్టెడ్ బాడీస్ ద్వారా కంట్రోల్ చేయబడతా ఉంటాయి. తర్వాత దాని పొలిటికల్ హెడ్ వచ్చేసి మున్సిపల్ చైర్పర్సన్ ఉంటారనమాట, ఇస్ ద పొలిటికల్ హెడ్. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ ఉంటాడు. అర్థమవుతుందా? సో అవే అనమాట. సో ఇప్పుడు లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ మీకు అర్థమై ఉండాలి. విలేజ్ లెవెల్లో పంచాయత్, తర్వాత గ్రామ సభ పంచాయత్, మండల్ లెవెల్లో పంచాయత్ సమితీస్, బ్లాక్ లైన్ మండల్ లెవెల్, తర్వాత జిల్లా పరిషత్స్, మున్సిపాలిటీ టౌన్స్లో వచ్చేటప్పటికి మున్సిపల్ చైర్పర్సన్, తర్వాత కొంచెం పెద్ద సిటీస్కి వచ్చేటప్పటికి మున్సిపల్ కార్పొరేషను, పొలిటికల్ హెడ్ మేయర్ అంటారు అనమాట. సో ఈ విధంగా లోకల్ గవర్నమెంట్స్లో డిఫరెన్సెస్, లోకల్ గవర్నమెంట్స్లో మనము ఒక కొత్త లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ యాడ్ చేసి వికేంద్రీకరణకి దారి చూపించాము అప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ లోకల్ గవర్నమెంట్స్ సిస్టమ్ తీసుకొచ్చి మనము మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద ఒక పరిశోధన అనుకోవచ్చు అనమాట. అలాగా అంత పెద్ద పరిశోధన చేసాము. దాని ద్వారా ఏంటి, మన లోకల్ గవర్నమెంట్స్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చాము. అది ఇవ్వడం వల్ల మనకి ఇంకో లెవెల్ ఆఫ్ గవర్నెన్స్ వచ్చింది. అంటే మన ఫెడరల్ స్ట్రక్చర్ని ఇంకొక లెవెల్ తీసుకొచ్చాము. దాని ద్వారా మనం ప్రజాస్వామ్యం అంటే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని ఇంకా ప్రజల దగ్గరగా తీసుకెళ్ళామన్నమాట. ప్రజల దగ్గరికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలనని ప్రజల దగ్గర తీసుకెళ్ళాం, ప్రజలని ఇంక్లూడ్ చేసుకున్నాము. అదేవిధంగా ఉమెన్స్ రిప్రజెంటేషన్ ఇంక్రీజ్ చేసి, అంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చి ఉమెన్స్ రిప్రజెంటేషన్ని ఇంక్రీజ్ చేసి వాళ్ళకి ఒక గళాన్ని ఇవ్వగలిగాం మనము డెమోక్రసీలో, తర్వాత రాజకీయ వ్యవస్థలో పార్టిసిపేట్ చేయడానికి. కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే ఇది కొన్ని విషయాలు స్టేట్స్కి వదిలేశారు. ఎంతవరకు పంచాయత్స్కి ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేది స్టేట్స్కి వదిలేశారు. కాబట్టి ఎక్కువ వరకు స్టేట్స్ వాటి కొన్ని పవర్స్, చాలా వరకు మేజర్ పవర్స్
పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి ఇవ్వలేదన్నమాట. అదేవిధంగా రిసోర్సెస్ కూడా ఎక్కువ ఇవ్వలేరన్నమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి సెల్ఫ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ పరంగా పేపర్ మీద అంతా బాగానే ఉంది, కానీ వ్యవహారికంగా ఇంకా మనము వెళ్ళాల్సిన దారి చాలా దూరం ఉంది అని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. సో లోకల్ గవర్నమెంట్స్ డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ ఎలాగా జరిగింది, ఫెడరలిజంని ఎట్లాగా మనము ఇండియాలో ఇంప్లిమెంట్ చేసామో ఇప్పటిదా చూసాము. సో ఇవన్నీ చేయండి, ఈ ఎక్సర్సైజ్ అంతా చేస్తే మీకు కొంతవరకు అవగాహన వస్తుంది. డౌట్స్ ఏమంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ప్లస్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఎందుకంటే దగ్గరగా 250 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఎడ్యుకేటర్స్ అందరము ఇంటరాక్ట్ అవుతున్నాము వాళ్ళతో, క్వశ్చన్స్ అడగడం కానీ, డౌట్స్ క్లారిఫై చేయడం కానీ. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి, మరిన్ని విషయాలు మీరు తెలుసుకుంటారు. అప్పటిదాకా స్టే సేఫ్, టేక్ కేర్.